ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు, నేను ముఖ్యమంత్రి కాకపోతే రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని. నేను ముఖ్యమంత్రిని కాకపోతే ఏం పని చేసి ఉండేవాడివి అంటే నేను రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని చెప్పని ఒక సామెత ఉన్నది. ఆ సామెత ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్కగా కాదన్నట్టుగా ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ స్పష్టంగా చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఈజ్ నోన్ టు బి ఎ పీస్ఫుల్ స్టేట్. పర్టికులర్లీ హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెంది అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారి మేము బాంబేలో ఉండం, మేము కలకత్తాలో ఉండం, మేము మద్రాసులో ఉండం, ఢిల్లీలో ఉండం, మేము హైదరాబాద్లో ఉంటామని చెప్పని దేశ నలుమూలల నుండి వాళ్ళ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నటువంటి ఒక పీస్ఫుల్ సిటీని, గ్లోబల్ సిటీని ఇవాళ 18 నెలల రేవంత్ రెడ్డి పాలనలో రౌడీజానికి అడ్డాగా మార్చి, గూండాయిజానికి అడ్డాగా మార్చి ఇవాళ మొత్తం బ్రాండ్ హైదరాబాద్ను, గ్లోబల్ బ్రాండ్ హైదరాబాద్ను సర్వనాశనం చేస్తూ ఉన్నారు. దానికి ప్రతీకగానే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఆయనే ఎట్లున్నాడు కాబట్టి మేమెందుకు తక్కువ ఉండాలన్నట్టుగా ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు కావచ్చు, లేకపోతే ఆయన కొడుకు రోహిత్ రావు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మల్కాజ్గిరిలో మన జరిపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రౌడీజానికి పరాకాష్ట, పచ్చి బూతులకు పరాకాష్ట, బెదిరింపులకు పరాకాష్ట ఎట్లా ఉందో చూసినాం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. రెండవది ఏంటంటే షంబీపూర్ రాజు గారు ఏమి చూస్తానికి బక్కపలసగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, కానీ గుండె ఇంత లావడదు ఆయనది. ఏమి లేనాడు 10 మంది కూడా తెలంగాణ ఉద్యమంలో గ్రేటర్ హైదరాబాద్ లో జెండా పట్టడానికి సిద్ధంగా లేని రోజు కేసీఆర్ గారు వెంట ఒక నికార్సైనటువంటి ఒక సైనికుడు లెక్క నిలబడ్డటువంటి వాడు, కడుపు కట్టుకొని కాలు కట్టుకొని ఆయన ఉద్యమంలో పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసి కొట్లాడినటువంటి ఒక ధైర్యశాలి షంబీపూర్ రాజు గారు. అటువంటి రాజుగారి పైన దమ్ముంటే చర్చకు రా, ఓపెన్ గా కూర్చో, మాట్లాడు, నీ తప్పేంది, నా తప్పేంది, నీ మంచితనం ఏంది, నా మంచితనం అని చెప్పని డెమోక్రసీలో ఒక డైలాగ్ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది, డిబేట్ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి సంపుతం కొడతాం అని చెప్పని పత్రికాముఖంగా మాట్లాడటం ఏంటి? దానికి తోడుగా మీ గుండాగాళ్లను, రౌడీగాళ్లను రాత్రిపూట తాపించి మళ్ళా ఫోన్లు చేయించడం ఏంటి అని చెప్పని ఇవాళ మేము సైబరాబాద్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఒక ముఖ్యమైన విషయం నేను తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నాను. గాంధీ భవన్, one of the most proudest political officers in the country, in the Telangana. గాంధీ భవన్ అంటే ఒక శాంతి, అహింస ప్రవచించినటువంటి ఒక గాంధీ పేరు మీద ఉన్న భవన్ లో కూర్చొని, ఆ వేదిక మీద కూర్చొని ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. సంపుతామని వాడు అంటాడు, కొడతామని వాడు అంటాడు, పెట్రోల్ తగలబెడతామని వాడు అంటాడు. అసలు ఎక్కడ పోతా ఉంది? అధికారంలోకి వచ్చిన 18 నెలలకే ఇంత అహంకారం వస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు తెలంగాణ అని చెప్పని మేము అడుగుతా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కూడా సుదీర్ఘంగా ఆలోచించవలసిన అవసరం ఉంది, లోతుగా ఆలోచించవలసిన అవసరం ఉంది. మీనాక్షి నటరాజన్ గారు హూ ఆల్వేస్ టాక్స్ అబౌట్ గాంధీయన్ ప్రిన్సిపల్స్, ఈజ్ దిస్ గాంధీయిజం? గాంధీ భవన్ వేదికగా అడ్డదిడ్డమైన ఫత్వాలు జారీ చేసి సంపదమనటం గాంధీయిజమా? లేదా రాత్రిపూట దొంగ కాల్స్ చేయించి బెదిరించి సంపుతామని చెప్పని బెదిరింపులకు పాల్పడటము గాంధీయిజమా? ఇదేం రాజకీయమో? ఎక్కడ తీసుకుపోతా ఉన్నారు తెలంగాణను, ఎక్కడ తీసుకుపోతా ఉన్నారు హైదరాబాద్ను అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకపోతే ముఖ్యంగా ఇవాళ హైదరాబాద్లో తుపాకులు పట్టుకొని కాల్చుకునే సంస్కృతి వచ్చింది. ఎక్కడ చూసినా గాంజా పెరిగిపోతా ఉంది, ఎక్కడ చూసినా దాడులు, ఎక్స్టార్షన్స్ ఇవన్నీ కూడా పెరుగుతున్నటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే, మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే పైన దాదాపు 50-60 మంది రోడ్డు మీద బెదిరించి తుపాకులు లాక్కునేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు అని చెప్పని కూడా వార్తలు వింటా ఉన్నాం. ఏమైతా ఉంది హైదరాబాద్లో, ఏమైతా ఉంది తెలంగాణలో? మీరు ఇవాళ కనుక చూసినట్టయితే, క్రైమ్ రేట్ రికార్డ్ చూసినట్టయితే, హైదరాబాద్ ఈజ్ నౌ బికమ్ క్రిమినల్స్ అడ్డా. ఒకప్పుడు కేసీఆర్ గారి యొక్క పాలనలో శాంతికి మరో పేరైనటువంటి, పెట్టుబడులకు మరో పేరైనటువంటి ఒక గ్లోబల్ హైదరాబాద్ ను ఇవాళ రౌడీలకు అడ్డాగా మార్చిన రేవంత్ రెడ్డి గారు, మీకు దండమయ్యా, నీకు పరిపాలన రాకపోతే దీపమయ్యా, కానీ నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్ను నాశనం చేయకు. ఇక్కడ కోట్ల మంది దేశానికి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చిండ్రు. ఇక్కడ పెట్టుబడులు, ఇక్కడ సంపద, దేశానికి ఒక మార్గదర్శిగా ఉండేటువంటి ఒక కేంద్రాన్ని ఇవాళ సర్వనాశనం చేస్తా ఉన్నారు. ఇకపోతే మా షంబీపూర్ రాజు గారి విషయంలో మేము పోలీసు వారిని అడిగినాం, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలా, వారికి అవసరమైనటువంటి ఒక సెక్యూరిటీని కూడా కల్పించాలని చెప్పని వారిని విజ్ఞప్తి చేసినాం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా, ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా 60,000 మంది సైనికులు వారి వెంట ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు. కానీ చట్టాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళం, ధర్మాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళం కాబట్టి వాళ్ళు మేము పోలీసుల ముందున్నాం. మేము చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాం డీజీపీని, తర్వాత పోలీసులను. ప్లీజ్ బిహేవ్ లైక్ పోలీస్ మెన్.
రాజ్యాంగాన్ని కాపాడండి, భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, కానీ అనువుల రాజ్యాంగాన్ని దయచేసి అమలు చేసి హైదరాబాద్ను రౌడీజానికి అడ్డాగా మార్చవద్దని చెప్పని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.